తిరుమలలో ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ ఘటన కలకలం రేపుతోంది. రాత్రి వేళలో గుర్తు తెలియని దుండగులు విగ్రహాన్ని అపహరించారు. దీనిపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ చరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చరణ్, కలియుగ దైవం తిరుమల ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి తిరుమల క్షేత్రంలో విగ్రహ చోరీ కలకలం రేపింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్ లోని 7వ మైల్ రైలు వద్ద వెలిసినటువంటి ఆంజనేయ స్వామి సన్నిధిలో అపచారం చోటు చేసుకుందని చెప్పాలి. నిత్య పూజలు అందుకుంటున్నటువంటి సుమారు అడుగు పరిణామం గల హనుమ రాతి విగ్రహాన్ని అయితే గన దుండగులు చోరీ చేసినటువంటి విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఎవరైతే చోరీ చేశారో ఆ గంతకుడు గోవిందమాల ధరించి అయితే కాషాయం వస్త్రధారణలో అయితే ఆలయం వద్ద అక్కడ విగ్రహం వద్దకు చేరుకొని విగ్రహాన్ని దొంగలించి ఎవరైతే అతనితో పాటు తెచ్చుకున్నటువంటి ఒక కాషాయం కలర్ టవల్లో చుట్టుకొని ఎత్తుకెళ్తున్నటువంటి విజువల్స్ సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డ్ అయిన పరిస్థితి తెలుస్తుంది. ఈ విజువల్స్ ఆధారంగా పోలీసులు కూడా విచారణ అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. ఏదైతే హనుమ రాతి విగ్రహం సుమారు 2000 సంవత్సరంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించినట్లయితే కనుక తెలుస్తుంది. అయితే నిత్యం పూజలు అందుకుంటున్నటువంటి ఈ విగ్రహాన్ని దొంగలించడం పైన సర్వత్రా భక్తులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా వలయంలో ఈ ఘటన జరగడం పైన సర్వత్రా విమర్శలు ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నాయని చెప్పాలి. ఇదే ఘటన సంబంధించి అయితే తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తమయ్యాయి. ఏకంగా 10 బృందాలుగా అయితే అగంతకుడి కోసం అయితే కనుక గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అదేవిధంగా సీసీ కెమెరాలు రికార్డ్ అయినటువంటి విజువల్స్ ఆధారంగా అతను ఆ విగ్రహాన్ని దొంగిలించిన తర్వాత ఎటువైపు వెళ్ళాడు అన్న దానిపైన కూడా పోలీసులు అయితే కనుక విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి తెలుస్తుంది. మరోవైపు ఆ విగ్రహాన్ని ఎక్కడికి ఎత్తుకెళ్లారు, ఎక్కడి నుంచి ఇతను వచ్చాడు అన్న దానిపైన కూడా పోలీసులు అయితే కనుక కూపీలు ఆగుతున్నట్లు తెలుస్తుంది. అయితే మనం చూడొచ్చు అర్ధరాత్రి వేళ ఎవరు కూడా ఆ సమయంలో నడక మార్గంలో వెళ్లరు. అయితే నడక మార్గం అలిపిరిలో అయితే కనుక కరెక్ట్గా 9:30 నుంచి 10 గంటల మధ్యలోనే నడకదారి నుంచి వెళ్లేటువంటి భక్తులను ఇక్కడే అక్కడే కట్టడి చేస్తారు. మరోవైపు ఎవరైతే చివరిలో వెళ్తున్నారో వాళ్ళ భక్తులందరికీ కూడా సురక్షంగా అయితే నడక మార్గంలో ఇటీవల అడవి జంతువులు ఎక్కువగా ఉన్నాయి, చిరుతపులులు, ఎలుగుబంట్లు ఎక్కువగా సంచరిస్తున్న సమయంలో అయితే అక్కడ అయితే భద్రతా సిబ్బంది అదేవిధంగా టీటీడీ భద్రతా సిబ్బందితో పాటు ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా భక్తులతో పాటు వెళ్లి అందరూ చిట్ట భక్తుడి వరకు అందరినీ కూడా తిరుమలకు తీసుకెళ్లి అక్కడికి సురక్షంగా వదిలే కార్యక్రమం అయితే టీటీడీ చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక భక్తుడు తెల్లవారుజామున 2:49 ప్రాంతంలో అక్కడ దొంగతనం చేపడుతున్నట్టు తెలుస్తుంది. ఆ సమయంలో అక్కడికి భక్తుడు ఎలా వచ్చాడు అన్న దాని పైన కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్న పరిస్థితి తెలుస్తుంది. అసలు అక్కడికి వచ్చి అయితే ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర అయితే నడక మార్గంలో వెళ్ళేటువంటి భక్తులు అందరూ కూడా నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. స్వామివారిని నడక మార్గంలో వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర చేరుకొని అక్కడ ఉన్నటువంటి చిన్నపాటి రాతి హనుమాన్ విగ్రహానికి అయితే కన్నా ప్రత్యేకంగా పూజలు చేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటారు. ఆ విగ్రహాన్ని దొంగిలించినటువంటి అగంతకుడు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి ఏం చేయాలనుకుంటున్నాడు అన్న దానిపైన పోలీసులందరూ కూడా విచారణ అయితే చేపట్టారు. ఇప్పటికే 10 బృందాలుగా టీటీడీ పోలీసు అధికారులు అదేవిధంగా తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పడి అయితే ఎవరైతే దొంగతనం చేశారో ఆ అగంతకుడి కోసం అయితే దర్యాప్తు చేపడుతున్నారు. అక్కడ ఎక్కడికి ఎత్తుకెళ్లారు అన్న దానిపైన కూడా విచారణ తెలుస్తున్నట్టు తెలుస్తుంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ చరణ్.